నీకు ఐ లవ్ యూ చెప్పడం కన్నా జైల్లో కూర్చోటం బెటర్. శోభనమా పాడా, ముందు దేవుడి మొక్కు తీర్చుకున్నాకే ఏదైనా. అబద్ధం ఉప్మా అయితే నిజం జీడిపప్పు. నాకు పెళ్లి చేసింది నీ పక్కన పడుకోవడానికి కాదు, అర్థమైందా? సర్లే, నువ్వు నా పక్కన పడుకోవద్దు, నేనే నీ పక్కన పడుకుంటా. నాన్న. ఏంటి నాన్న? నాకు బెడ్రూమ్ ఉంది, నాకు పెళ్ళ ఉంది. నాకు ప్రాణగండం ఉంది. పోనీ మంచాలు దూరం దూరంగా వేసుకొని పడుకుంటాం. పడుకొని కథలు చెప్పుకుంటాం. ఏం కథలు? అది చందమామ కథలు, బాలమిత్ర కథలు, కాశీ మజిలీ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు. ఆ కథలు కూడా. నీ సినిమా కథలు నా దగ్గర కదరా నా కొడక. మనం గుడికెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చే వరకు నీ పక్క నా పక్కే. తొక్కేం కాదు నాన్న, నేను పక్కన లేకపోతే నీలిమకి భయం. నువ్వు నీలిమ పక్కనుంటే నాకు భయం. నాన్న గుచ్చుకుంటది, తిండి కింద దాచుకోవచ్చు కదా. చూడు, మాయల పకీరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం ఈ తాళం చెవిలో ఉంది. పడుకోరా, పోనీ నిద్ర పట్టకపోతే చెప్పు. ఏ జోల పాడతావా? మళ్ళీ ఆగోలెందుకురా, 2 స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెడతా. నాన్న కనీసం నీనుకి గుడ్ నైట్ అనే చెప్పొస్తాను. నువ్వు ఇక్కడుంటేనే నాకు గుడ్ నైట్. అది కాదు నాన్న. ఇంకొక మాట మాట్లాడేవంటే నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు మంచానికి కట్టేస్తా. నేను ఐరన్ రామస్వామిని. పడుకో. వేషాలు అది. గుడ్ బాయ్. గుడ్డే కాదు. ఏంటి? ఏం లేదు, పడుకో. ఇంకొక 3 వేసావంటే మళ్ళీ నిచ్చినెక్కుతావు, పైదాకా వెళ్ళిపోతావు. వెయ్యి. నాకు కావాల్సింది ఆ పైదాకా తీసుకెళ్లే నుచ్చును కాదు, ఈ రూమ్ నుంచి బయటికి నరేష్ దగ్గరికి తీసుకెళ్లే నుచ్చున. మొక్కుబడి తీరే వరకు ఆగాల్సిందే, తప్పదు. మా శోభను ఏక మొక్కు తెచ్చుకుంటానని మళ్ళీ మొక్కుకోవచ్చు కదా. అయ్యో, తప్పు. దేవుడితో ఆటలాడకూడదు, అందుకే కొబ్బరికాయ కుళ్ళిపోయింది. అత్తయ్య, మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టినా అది కూడా కుళ్ళిపోతే అప్పుడు మీ మాట వింటాను. చూడమ్మా, దేవుడు ఏదైనా ఒక్కసారి చెబుతాడు, వినకపోతే మీ కర్మ అంటాడు. అది కాదత్తయ్య. ముందు పందెం వెయ్యి. నాకు ఆడాలని లేదు, నాకు నరేష్ని చూడాలని ఉంది. చూడమ్మా, గుమ్మం బయట అనుసూయమ్మ పిన్ని కాపలా ఉంది. సిటీలో కర్ఫ్యూ అప్పుడు కూడా ఇంత టైట్ సెక్యూరిటీ ఉండదు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా, మీ మావయ్య గారికి ప్రాణగండం అని చెప్పారు, అందుకే ఈ జాగ్రత్త. సర్లేండి అత్తయ్య, మీరు మాత్రం ఏం చేస్తారు? మాకు ఇలా రాసి పెట్టుంది అంతే. ఎలా నిద్ర పడుతుందో ఏమో.
విప్పద్దమ్మా. దయచేసి నా మాంగళ్యాన్ని కాపాడు. గొరకను కూడా డామినేట్ చేయనివ్వరు. ఎదవ గాండ్రింపు. నీలు, ఎక్కడున్నావు నీలు? ఏం చేస్తున్నావు నీలు? నరేష్, నీలు, నరేష్, నీలు. ఏమిటి మనకి పనిష్మెంట్? అదే నాకు అర్థం కావడం లేదు నీలు. పెళ్లి కాకముందే బాగుండేది, ఎప్పుడంటే అప్పుడు కలుసుకునేవాళ్ళం. మన ఇంట్లో మనమే ఖైదీలం అయిపోయాం. నరేష్, నేను చూడాలనుంది. నీ ఒళ్ళో వాలాలనుంది నీలు. వచ్చేస్తున్నా నీలు. మనల్ని ఎవరు ఆపలేరు. ఏలగాలి మేడలు రాలు పూలదండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా ఇంత పొద్దున్నే ఎవర్రా బాబు? హలో హలో, నీలు? యా, స్పీకింగ్. నేనే, సౌందర్యని. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మాట్లాడేది నువ్వు నాతోనా మీ ఆయనతోనా? నీతోనే. ఇంకా మంచం దిగలేదా? లేదే. లేదా? ఇంత టైం అయింది కదే. సో వాట్? అది కాదే, పొద్దున్నే లేచి స్నానం చేయటం, అత్తయ్య గారికి మావయ్య గారికి కాఫీ ఇవ్వటం, వంట చేయటం, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం లేవా? సో ఫస్ట్ నువ్వు తెలుగు సినిమాలు చూడడం మానేవే, బాగుపడుతావు.
మా అత్తయ్య గారు సూర్యకాంతం కాదు, అంజలీదేవి. సాఫ్ట్ క్యారెక్టర్. మొన్నే కదమ్మా నీకు పెళ్ళయింది, నెల రోజుల వరకు ఒంటిల మొహం చూడ్డానికి లేదు అంటూ రిలాక్సేషన్ ఇచ్చింది. ఓ, అంటే నెల రోజుల తర్వాత కోడలు డ్యూటీ స్టార్ట్ అవుతుందా? గోంగూరేం కాదు. అదేంటి? నెల రోజుల తర్వాత నాకు ఇలా అలవాటైపోతుంది, వాళ్ళకి అలా అలవాటైపోతుంది. సర్లే కాని ఏంటి సంగతి? నేను గుర్తొచ్చాను. క్యాజువల్ గానే ఫోన్ చేశానే. ఇంతకీ ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? ఏం చెప్పమంటావే, అనుకున్నదొకటి జరుగుతున్నదొకటి. ఏమైంది? గృహహింస ఏమైనా స్టార్ట్ అయిందా? అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను. తల్లి నీకు దండం పెడతా, అలాంటిదేమీ లేదు, నువ్వు ఇన్వాల్వ్ కాకు. అది కాదే. నా ప్రాబ్లం గృహహింస కాదే, అదో రకమైన హింస. అయ్యో పాపం, ప్రస్తుతం నువ్వు పెళ్ళైన మిస్ అన్నమాట. ఓసే రాక్షసి, నవ్వకే, కాలుతోంది నాకు. ఓకే ఓకే ఓకే, నవ్వను. చెప్పు. సరే గాని ప్రస్తుతం నువ్వేం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? యూనివర్సల్ ఛానల్ వాళ్ళు కొత్తగా తెలుగులోకి ఎంటర్ అవుతున్నారంట. రియలీ? ఆ ఛానల్ CEO PA ఈరోజు ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కి రమ్మన్నారు డిస్కషన్స్ కోసం. కంగ్రాట్స్. ఓసే మంచి ఆఫర్, ఇదైనా జాగ్రత్తగా చేసుకో. చంపుతా. నేనేమైనా కావాలని వాళ్ళతో గొడవ పడతానే? వాళ్ళు తిన్నగా ఉంటే నేను తిన్నగానే ఉంటాను. సరేలే, ఇంతకీ ఆ CEO ఎవరు? ఎవరో ఉమాశంకర్ అంట. పేరేంటన్నా? ఉమాశంకర్. ఏ, నీకేమైనా తెలుసా? తెలియడం కాదే, ఒకసారి సోదమ్మాయి మన ఇద్దరి మొహాలు చూస్తూ సోద్ చెప్పింది, గుర్తుందా? మీ ఇద్దరిది ఒకేలాంటి కొలువే తల్లే, నీ పెనిమిటి నోరెట్టుకు బతుకుతాడు తల్లే, ఆ పరమశివుడి పేరు వెలుగుంటాడు తల్లే. ఇప్పుడు ఆ సోదెందుకు? గోల కాదే, సోదమ్మ ఏం చెప్పింది? శివుడి పేరు కలవాడు, నువ్వు పనిచేస్తున్న ఫీల్డ్ లోనే ఉన్నవాడు, నీకు మొగుడవుతాడు అని చెప్పింది. చెప్పిందా లేదా? సో అయితే ఏంటి? అయితే అంట వింటే తల్లి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కాలే. ఏంటి మ్యాచ్ అయ్యేది? అదేనే, CEO పేరు ఉమాశంకర్, పనిచేసే ఫీల్డ్ నీ ఫీల్డ్, అంటే ఏదో రాసి పెట్టే ఉంది. సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. నోర్మి, ఎప్పుడు అదే ధ్యాస. నమ్మవా? చచ్చినా నమ్మను. నేను నమ్ముతాను. నా విషయంలో సోదమ్మాయి చెప్పింది నిజమైంది అంటే నీ విషయంలో కూడా జరిగే తీరుతుంది. బెట్టా? బుద్ధి తక్కువయ్యి పొద్దున్నే నీకు ఫోన్ చేశాను, ముసుగు తన్ని మళ్ళీ పడుకో. సౌ సౌ ఉమా శంకర్. ఆ సోదమ్మ చెప్పినట్టు పరమశివుడు పేరున్నవాడు నీ ఫీల్డ్లోనే ఉన్నాడు అంటే ఎగ్జాక్ట్ గా CEO పేరు ఉమాశంకర్, పనిచేసే ఫీల్డ్ నీ ఫీల్డ్, అంటే ఏదో రాసి పెట్టే ఉంది. నేను ఛానల్ సీఈఓని కలవడానికి వెళ్తున్నానా లేక నా ఉడ్బిని కలవడానికి వెళ్తున్నానా? పిచ్చి ఆలోచనలు. ఆ దొంగ మొహంది నీళ్ళు నా మైండ్ అంతా పాడు చేసింది. స్టడీ సౌందర్య.
ఉమాశంకర్ అయి ఉంటాడా ఏమో. చూడ్డానికి బానే ఉన్నాడు. మగాడనిపించుకున్నాడు. మీరు సౌందర్య గారు కదూ? అవునండి. ప్లీజ్ కమ్. నా కోసమే ఎంట్రన్స్ లో వెయిట్ చేస్తున్నాడంటే సోదమ్మ చెప్పింది కొంపతీసి నిజమవుతుందా? ఆగిపోయారేంటి? రండి. వస్తున్నా. ప్లీజ్ బి సీటెడ్. ఇట్స్ ఓకే, మీరు కూర్చోండి. నో ఫార్మాలిటీస్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. జస్ట్ ఎ మినిట్. నన్ను కూర్చోమని ఆయన వెళ్ళిపోయాడేంటి? హాయ్. హాయ్. ఎవరివిడా అలా చూస్తుందేంటి? నా ముఖాన కోతులాడుతున్నాయా? ఎవరి కోసం చూస్తున్నారు? CEO ఉమాశంకర్ గారి కోసం. నన్ను కూర్చోబెట్టి బయటికెళ్లారు. మీరు పొరపడ్డారు. ఆయా మిసెస్ ఉమాశంకర్, CEO. ఉమాశంకర్ అంటే లేడీనా? ఏ, నేను అలా కనపడటం లేదా? ఉమాశంకర్ అంటే మగాడనుకున్నారా? శంకర్ మా హస్బెండ్. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటి అలా నవ్వుతున్నారు? ఏం లేదు. పేరుకు తగ్గట్టే మీరు చాలా అందంగా ఉన్నారు. పొగట్ట అనుకోకపోతే నాకంటే మీరే అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ ప్రోగ్రామ్స్ వదలకుండా చూస్తూ ఉంటాను. మంచి కాన్సెప్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. తెలుగులో ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం అనగానే మీ ప్రాజెక్ట్ కంపల్సరీ ఉండాలని ఫిక్స్ అయ్యాను. మీకు అబ్జెక్షన్ లేదు కదా? ఇట్స్ మై ప్లెజర్. అడ్వాన్స్గా ప్రిపరేషన్స్ కూడా పూర్తయిపోయాయి. మీ ప్రోగ్రాం కోసం ఒక ప్రొడ్యూసర్ని కూడా ఫైనలైజ్ చేశాను. మరి కాసేపట్లో అగ్రిమెంట్ కూడా సైన్ కాబోతోంది. ఓ, వెరీ నైస్. వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరు? మిస్టర్ నాగరాజ్ అని మీకు తెలిసే ఉంటాడు. వాట్ హ్యాపెండ్? ఆ నాగరాజు గురించి తెలిసే మీరు అగ్రిమెంట్కి ఒప్పుకున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు? హీజ్ ఎ కల్చర్లెస్ ఈడియట్. ఎథిక్స్ లేవు. టోటల్ గా కమర్షియల్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. అలాంటి రోగ్తో చచ్చిన నేను కలిసి పనిచేయలేను. ఐఎమ్ సారీ. ఓకే ఓకే, యు ఆర్ వెరీ ఎమోషనల్. ఎనీవే, నాకు మీకన్నా వాళ్లేం ఎక్కువ కాదు. అయినా వాళ్ళ కోసం మిమ్మల్ని ఎలా వదులుకుంటారనుకున్నారు? మోర్ దెన్ ఎ CEO, ఐఎమ్ యువర్ ఫ్యాన్. ఆ నాగరాజ్కి మా ఛానల్లో చోట్లేదు. ఓకేనా? ఆర్ యు సాటిస్ఫైడ్? అంటే ఇచ్చిన మాట తప్పుతారా CEO? చెప్పండి మేడం, ఇచ్చిన మాట తప్పుతారా? మిస్టర్ నాగరాజు, మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి. నో, విషయం ఈ క్షణమే ఇక్కడే తేలాలి. మొత్తం వినే ఉంటారు. ఇంకా కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
ఎవరితో నా గురించి నోటుకొచ్చినట్టు చెప్తే దాన్ని నమ్మి నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారా? మిస్టర్ నాగరాజు, మర్యాదగా మాట్లాడండి. నన్ను రోగ్ ఇడియట్ అంది, అప్పుడు మీకు తప్పు కనిపించలేదా? కారణం లేకుండా ఏ స్త్రీ హార్ష్ గా మాట్లాడదు. నా ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిందని ఫీల్డ్ మొత్తం చెప్పుకున్నా. ఇప్పుడు నా పరువు ఏం కావాలి? ఆ మాట పరువు ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి. సౌందర్య! నాగరాజు, దిస్ ఇస్ మై ఆఫీస్. ఇక్కడ మీ రౌడీయిజం చెల్లదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నువ్వు అసలు ఆడదానివేనా? మగవాళ్ళ మీ దగ్గర గొప్ప అనుకుంటున్నావా? మీ అమ్మ క్యారెక్టర్ లేదు, అలాగే నిన్ను పెంచింది. ఈ పొగరకు తక్కువేం లేదు. మీ నాన్నెవరో పబ్లిక్ గా బయటికి రమ్మను, నిన్ను కూతురుగా డిక్లేర్ చేయమను, అప్పుడు లేపుదువు గాని చెయ్యి.